అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం సేఫ్టీ గురించి తెలుసుకోబోతున్నాం. సేఫ్టీ అంటే ఏంటి, ఈ సేఫ్టీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే సేఫ్టీ అంటే ఏంటి. సేఫ్టీ అనగానే స్టే అలర్ట్ ఫర్ ఎవ్రీ టాస్క్ యూ డూ, అంటే మీరు చేసే ప్రతి పనిలోని అప్రమత్తంగా ఉండండి అని ఇది చెప్తుంది. ఇది ప్రతి పరిస్థితిలోనూ ప్రమాదాల గురించి తెలుసుకోవడం, అలాగే దాని నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనేది ఈ సేఫ్టీ అనేది మనకి హైలైట్ చేస్తది. అంటే ప్రాధాన్యత ఇచ్చి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే ఏదైనా ఒక హజార్డ్ ఉన్నది, దాన్ని హజార్డ్ రిస్క్ అని ఏదైనా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాని మెథడ్స్ అన్నీ ఈ సేఫ్టీలో మనకి తెలియజేస్తాయి. ఇది ప్రతి పరిస్థితుల్లోని ప్రమాదాల నుంచి హెచ్చరించడం, జాగ్రత్తల గురించి తీసుకోవడం, ఎలా జాగ్రత్త పడాలి అనేది ఈ సేఫ్టీ అనేది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. సేఫ్టీ అనేది ఓన్లీ ఇండస్ట్రీలకి మాత్రమే పరిమితం కాదండి. ఇది మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ కూడా సేఫ్టీ అనేది తప్పకుండా పాటించాలి. అది కొన్ని తెలియక మనం లైట్ తీసుకోవడం వల్ల ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఉదయం లెగుస్తాం, సెల్ ఛార్జింగే పెట్టుకున్నారనుకోండి, అది తీసేసి మనం బయటకు వెళ్ళిపోవడం, అటువంటి పనులు చేయడం వల్ల ఏంటంటే ఆ ఛార్జరు మనకి షాక్ కొట్టకపోవచ్చు, కానీ చిన్నపిల్లలు గట్రా చూస్తే కంపల్సరీ దానివల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే మన వాష్రూమ్స్లో బాత్రూమ్స్లో స్నానాలు చేస్తారు, హీటర్స్ గీజర్స్ వాడుతుంటారు. ఆ గీజర్ ఆన్ చేయడం, నెక్స్ట్ ఆఫ్ చేయడం, తడి చేతులతో చేయడం వల్ల ప్రమాదం వస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి వెళ్తాం, అంటే రోడ్డు మీద వెళ్ళిపోతాం బైక్ వేసుకుని, అన్సేఫ్ కండిషన్స్ అంటే మన సేఫ్టీ పాటించకుండా ఎలా పడితే అలాగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా ప్రమాదకరం. ఎందుకంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలండి. ఫస్ట్ మన సేఫ్టీతో పాటు ఎదుటి వాళ్ళని కూడా మనం గమనించాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టాలండి. ముఖ్యంగా ఈ సేఫ్టీ అనేది ఇదే చెప్తుంది. మనం చేసే పని ఎటువంటివి ఉన్నాయి, ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, ఏమున్నాయి, హజార్డ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా నివారించాలి అనేది ముఖ్యంగా ఉద్దేశం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరికైనా ఒక ప్రమాదం జరిగింది అంటే ఓన్లీ ఆ మనిషికే ప్రమాదం జరిగిందని కాదండి, ఆ మనిషిని నమ్ముకొని వెనకాల ఒక కుటుంబమే ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రమాదం జరిగిందని అర్థం. సో దానికోసమన మనం సేఫ్టీ అనేది తప్పకుండా పాటించాలండి. ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసరికి ఈ సేఫ్టీ గురించి ఉద్దేశించి చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేస్తుంటారు. రకరకాల అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ప్రత్యేకించి ఒక డిపార్ట్‌మెంట్‌నే క్రియేట్ చేస్తారండి. ఎందుకు అంటే మనకి ఇండస్ట్రీలో వచ్చేసరికి అనేక రకాల హజార్డ్స్ ఉంటాయి. హజార్డ్స్ అంటే ప్రమాదాలు. అంటే మిషనరీస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ప్యానెల్స్ ఉంటాయి, ఇలాగా. కానీ మీరు అనుకోవచ్చు అన్ని ప్రమాదాలు ఉన్నప్పుడు ఎందుకు వాటి దగ్గర పని చేయడం అనేది. కాకపోతే మనం మనం చేసే ఏ పనిలో అయినా ప్రమాదం లేని పని అంటూ ఉండదండి. ప్రమాదం అనేది ఏదో ఒక రకంగా ఉంటది. కానీ దాన్ని ఎలాగా నివారించాలో మనకు తెలియాలి. ప్రమాదానికి మనం గురి అవ్వకుండా ఏం చేయాలి అనేది ఈ సేఫ్టీ చెబుతుంది. ఈ సేఫ్టీ కోసమే ఇండస్ట్రీల్లో ఒక సేఫ్టీ ఆఫీసర్‌ని కూడా నిర్మింతారు. వాళ్ళని ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ అని కూడా అంటారండి. ఈహెచ్ఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ, అంటే పర్యావరణం, ఆరోగ్యం మరియు భద్రత. వీటి గురించి ఒక సేఫ్టీ ఆఫీసర్‌ని నిర్మిస్తారు, ఒక డిపార్ట్మెంట్‌ని నిర్మిస్తారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న యూజర్ డిపార్ట్మెంట్స్, అంటే అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రాసెస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వాటి డిపార్ట్మెంట్స్ వాళ్ళే చూసుకోవచ్చు కదా ఈ సేఫ్టీని అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పని ఎలా అయిపోవాలనే చూస్తారు తప్ప ఈ సేఫ్టీ సేఫ్‌గా జరుగుతుందా లేదా అనేది ఎవరు పట్టించుకోరు. సో అందువలన దీనివలన ఏంటి అంటే ఆ కంపెనీకి కూడా ప్రమాదం వస్తది. ఈ కంపెనీకి ప్రమాదం ఎలా వస్తదని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మనం కంపెనీ బాగుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల అవేర్‌నెస్ అనేది బాగుండాలండి. అవేర్‌నెస్ అంటే అందరూ ఎవరి పని ఆళ్ళు సక్రమంగా చేయాలి. అన్‌సేఫ్ కండిషన్స్ ఎక్కడ ఉండకూడదు. అన్‌సేఫ్‌గా చేస్తే ఏమవుతదంటే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగితే కంపెనీకి ఆటోమేటిక్‌గా బ్యాడ్ నేమ్ వస్తది. సో దానివల్ల కంపెనీ గుడ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో అయన్నిటిని ఎలిమినేట్ చేయడానికి ఈ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. ఈ సేఫ్టీ ఆఫీసరు మనకి కంపెనీలో ఏదైనా వర్క్ చేయాలంటే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలండి. ఎందుకు అంటే కంపెనీలో పలానా చోట మనకి వర్క్ ఉన్నదని వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే ముందుగా వీళ్ళు వెళ్ళి తనిఖీ చేస్తారండి. ఆ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి, వీళ్ళు చేయడానికి కంఫర్ట్‌గా ఉన్నాయా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అధిగమించి ఎలా చేయాలి అనేవి అయన్నీ కూడా ఒక రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి.
వాటిని ప్రకారం చెప్పి చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకనే మనం వర్క్ అనేది మొదలు పెడతాం. ఈ ఈహెచ్ఎస్ అనుకున్నాం కదండి, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ. ఈ మూడింట్లోని ప్రమాదాలను గుర్తించడం మరియు హానికరమైన పరిస్థితులను తగ్గించడం, అలాగే హానికరమైన పరిస్థితుల నుండి కార్మికులను రక్షించడం కోసం క్రమబద్ధమైన విధానాలను అభివృద్ధి చేయడం ఇందులో ఉంటుందండి. సేఫ్టీ యొక్క ఫుల్ ఫామ్ని ఈ విధంగా కూడా చెప్తారండి. సేఫ్టీ అంటే సెర్చ్ ద హజార్డ్, ఎస్ ఫర్ సెర్చ్ ద హజార్డ్ అంటే ప్రమాదాన్ని గుర్తించడం, ఏ ఫర్ అనలైజ్ ద రిస్క్ ప్రమాదాన్ని అంచనా వేయడం, ఎఫ్ ఫర్ ఫైండ్ ద కాజ్ ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడం, ఈ ఫర్ ఎలిమినేట్ ద కాజ్ ప్రమాదాన్ని తొలగించడం, టీ ఫర్ టెల్ టు అదర్స్ అందరికీ చెప్పడం, వై ఫర్ యు ఆర్ సేఫ్ పైవన్నీ పాటించడం ద్వారా మనం సేఫ్ అని చెప్తుంది. చూశారు కదండి ఈ సేఫ్టీ గురించి చిన్న ఇంట్రడక్షన్. మన ఈ సేఫ్టీలో హజార్డ్స్ నుంచి రిస్క్ నుంచి ప్రొటెక్షన్ అనేది కలగజేస్తుంది. అలాగే మంచి వర్క్ ప్లేస్ అనేది క్రియేట్ చేస్తుంది. సేఫ్గా వర్క్ చేసుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ వీడియోస్లో ఈహెచ్ఎస్ గురించి ఫుల్గా తెలుసుకుందాం. ఈహెచ్ఎస్లో కలిగే ప్రమాదాలు అంటే హజార్డ్స్ ఏముంటాయి, దానికి కంట్రోలింగ్ మెథడ్స్ అనేవి ఏమేమి ఇస్తారు, ఎలా ఇస్తారు అనేవి డీటెయిల్గా చెప్పుకుందాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.